చాలా బాగుంటుందండి. ఎందుకంటే మంచి వ్యక్తి రాజా గారు. ఆ, తను పాపం యూత్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి కూడా ఆ, కష్టపడి మనుషుల్ని కలుపుకుపోయే మనస్తత్వం జనాల్ని కానీ ఎవరినైనా. అందుకంటే ఈరోజు చూసారా ఎమ్మెల్సీ నామినేషన్కే ఇంతమంది జనం వచ్చారంటే రేపు ఆయన ఎంత గెలుపొందుతాడో చూడండి. అది మాత్రం 100% చెప్తున్నాం. ఎందుకంటే తన సీటు కూడా త్యాగం చేశారు. దానికి తగ్గట్టుగానే బాబు గారు కూడా మంచి తనకి గుర్తింపునిచ్చి ఎమ్మెల్సీగా తను నించోబెట్టారు. ఎందుకంటే ఎమ్మెల్సీగా రాజా గారు సమర్థుడని. అయితే ఈరోజు వచ్చిన జనాలను బట్టే చూసుకోవచ్చు. అందుకని మేము మీడియా పరంగా చెప్తున్నామండి. ఎడ్యుకేషను చదువుకున్న వాళ్ళంతా కూడా గతంలో చేశారు రాజా గారు. అది గమనించి ప్రజలకు కూడా ఒకటే విన్నపం చెప్తున్నామండి. ఏమనంటే రాజా గారు లాంటి వ్యక్తి వస్తే భవిష్యత్తు బాగుంటుంది. కాలేజీలకు కానీ యూత్ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ. అందుకని మీడియా పరంగా మేము చెప్పదలుచుకున్నామండి. రాజా గారి గెలుపు ఇక్కడ జనాల్లోనే ఇప్పుడు మీరే చూస్తున్నారండి. నామినేషన్కే ఈ వజాన్ ఇట్లా ఇంతమంది వచ్చారంటే రేపు గెలుపుకి ఇంకా మేము చెప్పక్కర్లేదు. దెన్ కూటమి పాలమా తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ జనసేన కూటమి వాళ్ళు అభ్యర్థిని నించోబెట్టిన వ్యక్తి రాజా గారు. అందుకని బ్రహ్మాండంగా చూపిస్తారండి. మంచి మెజార్టీ ముగ్గురు కూడా. బ్రహ్మాండంగా. ఎందుకంటే కూటమి ఈ మరి చంద్రబాబు గారిని చూసే కదండి ఆయన మరి చేస్తానంటే అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసాం మనం. తను ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశాడో అవన్నీ మాకైతే తెలీదు. బాబు గారి మీద అందరికీ నమ్మకమే, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా. బాబు గారిని కాదు రాజా గారిని బాబు గారిని చూసి వేస్తారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు బ్రహ్మాండంగా వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎవరైతే బాగుంటుంది అనేది వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఆ ప్రభావం ఉంటుందండి, గ్యారంటీ.